ఆయన ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. సాధారణ జీవితంగానే పెరిగాడు. చిన్నప్పటి నుంచి ఆయనకు ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం. ఆ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి డైలీ వెళ్ళేవాడు. డైలీ వెళ్ళి అక్కడ నమస్కరించుకొని వచ్చేవాడు. ఆయన ఒక మధ్యతరగతి కుటుంబంలోనే కాదు, ఇంటికి పెద్ద కొడుకు. ఆయన బాధ్యతలు ఆయన నిర్వహిస్తూ అలాగో ఇలాగో మొత్తానికి ఆయన కాలేజీ ప్రయాణం మొత్తం కొనసాగించి సడన్గా ఆయనకు ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఒక జిజ్ఞాస పుట్టింది, అంటే ఒక కోరిక పుట్టింది. ఆ కోరిక నుంచి వెళ్ళి ఒక సాధారణమైన జీవితంతో ఎవర్రా వీడు ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నాడా అనేసి అన్న వాళ్ళే ఆయన స్టార్డమ్ వచ్చిన తర్వాత అందరూ నమస్కారం బాస్ అండ్ డ్రీమ్ మై హీరో మై లవ్లీ హీరో అనేసి అనడం జరిగింది. ఇంతకీ ఆయన ఎవరో తెలుసు కదా, మన మెగాస్టార్ చిరంజీవి. ఎస్, ఆయనే మనకు ఆదర్శం. ఏంటంటే మన మైండ్ మత ప్రేక్షకులకు కూడా ఆయన అంటే ఒక సాధారణమైన వ్యక్తి నుంచి ఇప్పుడు ఒక సమూహమైన శక్తిగా మారడానికి కారణం ఏంటంటే ఆయన పట్టుదల, ఆయన మైండ్కి ఇచ్చిన క్వశ్చన్స్ అలాంటివి. దట్ ఈస్ మైండ్ పవర్, మైండ్ మంత్రాలు. ఇప్పుడు ఒక శివశంకర్ వరప్రసాద్ నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి దాకా ఎదిగాడంటే దానికి కారణం ఆయన యొక్క స్వయం కృషి, స్వయం పట్టుదల. అందుకే అందరికీ ఆదర్శవంతంగా నిలిచారు. అలాంటి వాళ్ళల్లో మెగాస్టార్ చిరంజీవి గారు ఒకరు. ఆయనకు నేను వీరాభిమాని. అంటే ఆయన సాంగ్స్ అయినా ఆయన మూవీస్ అయినా నాకు చాలా ఇష్టం. అందుకే ఆయన గురించి ఆయన్నే ఆదర్శంగా నేను మాట్లాడడం అనేది జరిగిందన్నమాట. థ్యాంక్ యూ యూనివర్స్. బాయ్. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ విష్ చేయండి. మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఒక సాధారణ వ్యక్తే కాదు, సమూహ శక్తి కూడా. ఆయన ఆదర్శంగా ఎంతోమంది ముందుకు వెళ్ళారు. ముందుకు వెళ్ళి ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో మన కమెడియన్ సునీల్ కూడా ఒకరు, అండ్ రవితేజ కూడా. ఎవరైనా సరే, అందుకే ఆయన మెగాస్టార్ నుంచి పద్మశ్రీ అవార్డు నుంచి ఇక ఏ అవార్డులు కాదు, అవి నథింగ్. అంటే ఒక పద్మ విభూషణ్ అనే అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ మెగాస్టార్ చిరంజీవి గారు 2 దశాబ్దాలుగా నంబర్ 1 హీరోగా కొనసాగారంటే ఆయన యొక్క మంచితనం, ఆయన యొక్క పట్టుదల, ఆయన యొక్క కృషి. హ్యాపీ బర్త్డే సార్. జై మెగాస్టార్.